హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు ఇది మ్యాటర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక ఇంగ్లీష్ బుక్ సమ్మరీ అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. ఆ బుక్ నేమ్ వచ్చేసి 13 థింగ్స్ మెంటలీ స్ట్రాంగ్ పీపుల్ డోంట్ డూ, రిటన్ బై అమీ మోరిన్. సో లెట్స్ డిస్కస్ వన్ బై వన్ ద 13 థింగ్స్. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ 13 థింగ్స్ మెంటలీ స్ట్రాంగ్ పీపుల్ డోంట్ డూ అనే దాంట్లో ఫస్ట్ వచ్చేసి దే డోంట్ వేస్ట్ టైం ఫీలింగ్ సారీ ఫర్ దెమ్సెల్వ్స్. Mentally strong people don't sit around feeling sorry about their circumstances or how others have treated them. Instead, వాళ్ళు ఏం చేస్తారంటే they take responsibility for their role in life and understand that life isn't always easy or fair. సో ఎంతసేపు వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవ్వరు. వాళ్ళు చేసిన పని పట్ల వాళ్ళకు అంకిత భావం, విశ్వాసంతో నమ్మిందే వాళ్ళు చేస్తారు తప్ప అలా చేస్తే బాగుండేది, ఇలా చేస్తే బాగుండేది అనే డిసప్పాయింట్మెంట్ మైండ్ సెట్తో అయితే ఉండరు. ప్లస్ సర్కమ్స్టాన్సెస్, సిచ్యువేషన్స్ ఎప్పుడు నాకెందుకు ఇలా జరుగుతుంది, వాళ్ళందరికీ బాగానే ఉంటుంది కదా, నాకే ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ అనే విచారణ స్టేజ్లో అయితే వాళ్ళు ఉండరు. సర్కమ్స్టాన్సెస్, సిచ్యువేషన్స్ ప్లస్ వాళ్ళు ఇతరులు వాళ్ళ పట్ల బిహేవ్ చేసినటువంటి తీరును కూడా దే టేక్ ఇట్ వెరీ లైట్ అన్నమాట. వాళ్ళు గట్టిగా నమ్మేది ఏంటంటే లైఫ్ ఎప్పుడు కూడా ఈజీగా ఫేర్గా ఉండదు, అన్ని రోజులు మనవి కావు అనే ఒక గట్టి నమ్మకంతో వాళ్ళు చేయాల్సిన పని చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారనమాట. సో అది నెంబర్ 1, ఫస్ట్ పాయింట్ వచ్చేసి అది. నెంబర్ 2, దే డోంట్ గివ్ అవే దేర్ పవర్. దే డోంట్ అలౌ అదర్స్ టు కంట్రోల్ దెమ్ అండ్ దే డోంట్ గివ్ సమ్వన్ ఎల్స్ పవర్ ఓవర్ దెమ్. దే డోంట్ సే థింగ్స్ లైక్ my boss makes me feel bad, because they understand that they are in control over their own emotions and they have a choice in how they respond. సో ఈ మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ అనేవాళ్ళు వాళ్ళని వేరే వాళ్ళు కంట్రోల్ చేసుకునే విధంగా దే డోంట్ గివ్ దట్ ఛాన్స్. దే ఫీల్ దట్ దే ఆర్ కంప్లీట్లీ కంట్రోల్డ్ బై దెమ్సెల్వ్స్ and they have their right to express their emotions, their feelings, and they don't give that opportunity or that under the control by someone else or their boss or their superiors or someone else, etc. They don't feel that they are under control of someone else. They completely know what they are and how they are. How to react and how to respond is completely within them, and they are the rulers of their own life. Number 3, they don't shy away from change. Mentally strong people don't try to avoid change. Instead, they welcome positive change and are willing to be flexible. They understand that change is inevitable and believe in their abilities to adapt. సో ఎప్పుడు కూడా ఒక చేంజ్ వస్తే వాళ్ళు ఎప్పుడు భయపడరు. దీస్ మెంటలీ టఫ్ పీపుల్ దే వెల్కమ్ చేంజ్. ఇన్ఫ్యాక్ట్ ఒక పాజిటివ్ దృక్పథంతో ఆ చేంజ్ని స్వీకరించి దానికి తగినట్టుగా వాళ్ళు ఫ్లెక్సిబుల్గా దే దెమ్సెల్ఫ్ అడాప్ట్ టు దట్ సిచ్యువేషన్ అండ్ దే నో దట్ చేంజ్ ఈజ్ ఇన్విటబుల్. మార్పు అనేది తప్పనిసరి అనేది గట్టిగా వాళ్ళు నమ్ముతారనమాట. నెంబర్ 5, దే డోంట్ వరీ అబౌట్ ప్లీజింగ్ ఎవ్రీవన్. అందరినీ కూడా ఎప్పుడు ప్లీజింగ్ యాటిట్యూడ్తో ఉండడం, అందరికీ భజన చేయడం, అందరు నన్ను మంచి అనుకోవాలనే యాటిట్యూడ్తో అయితే వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఉండరు. వాళ్ళకి నచ్చిందే చేస్తారు, వాళ్ళు అనిపించిందే చేస్తారు, అనుకున్నదే చేస్తారు. మెంటలీ స్ట్రాంగ్ పీపుల్ రికగ్నైజ్ దట్ దే డోంట్ నీడ్ టు ప్లీజ్ ఎవ్రీవన్. అందరినీ ప్లీజ్ చేయాల్సిన అవసరం లేదని గట్టిగా నమ్ముతారు. వాళ్ళు నో అనుకుంటే నో చెప్తారు డైరెక్ట్గా, ఏం మొహమాటం లేకుండా. ప్లస్ మాట్లాడాలనుకున్నప్పుడు మాట్లాడతారు, సైలెంట్గా ఉండాలనుకుంటే సైలెంట్గా ఉంటారు. అంతే తప్ప ఎవరేదో అనుకుంటారనే ఎట్టి పరిస్థితుల్లో కూడా దే డోంట్ డీవియేట్ వాట్ దే బిలీవ్. దే స్ట్రైవ్ టు బీ కైండ్ అండ్ ఫేర్ బట్ కెన్ హ్యాండిల్ అదర్ పీపుల్ బీయింగ్ అప్సెట్ ఇఫ్ దే డోంట్ మేక్ దెమ్ హ్యాపీ. వాళ్ళు చేసిన పనుల పట్ల, యాక్షన్స్ల పట్ల వేరే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి మాత్రం ఏం చేయరు. వాళ్ళు ఏ రకంగా ఇతరులు తీసుకున్నా కానీ వాళ్ళు చేయాల్సింది చేస్తారు, వాళ్ళు నమ్మింది మాత్రమే చేస్తారు. దిస్ మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్. నెంబర్ 6, దే డోంట్ ఫియర్ టేకింగ్ క్యాలిక్యులేటెడ్ రిస్క్. దే డోంట్ టేక్ రెక్లెస్ ఆర్ ఫూలిష్ రిస్క్ బట్ డోంట్ మైండ్ టేకింగ్ క్యాలిక్యులేటెడ్ రిస్క్. Mentally strong people spend time weighing the risk and benefits before making a big decision, and they are fully informed of the potential downsides before they take action. సో రిస్క్ తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ ఏమాత్రం కూడా వెనుక
అడుగు వేయరు. బట్ అట్ ద సేమ్ టైం బ్లైండ్ రిస్క్ కాదు, క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటారు వీళ్ళు. దే నో దట్ వాళ్ళు తీసుకున్న డెసిషన్స్కి ఎలాంటి ఫలితాలు రావచ్చు అనే దానికి వాళ్ళు రెడీగా ఉంటారు. ఎలాంటి ఫెయిల్యూర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్న వాటికి దాన్ని ఎలా అధిగమించాలనే కూడా వీళ్ళ దగ్గర ఒక పక్కా ప్లాన్ అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫూలిష్ అండ్ రెక్లెస్ ర్యాండమ్ డెసిషన్స్ వీళ్ళైతే తీసుకోరన్నమాట. నెంబర్ 7, దే డోంట్ డ్వెల్ ఆన్ ద పాస్ట్. మెంటలీ స్ట్రాంగ్ పీపుల్ డోంట్ వేస్ట్ టైమ్ డ్వెల్లింగ్ ఆన్ ద పాస్ట్ అండ్ విషింగ్ థింగ్స్ కుడ్ బి డిఫరెంట్. They acknowledge their past and can say what they have learned from it. They don't constantly relive bad experiences or fantasize about the glory days. Instead, they live for the present and plan for the future. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనలో చాలామంది చేస్తున్నటువంటి ఒక పెద్ద మిస్టేక్ అనే చెప్పుకోవచ్చు. ఈ మెంటలీ స్ట్రాంగ్ పీపుల్ ఏంటంటే ఎంతసేపు వాళ్ళ పాస్ట్ గురించి ఆలోచిస్తూ కూర్చోరన్నమాట. సో టైం అయితే వేస్ట్ చేయరు పాస్ట్ని ఆలోచిస్తూ, పాస్ట్ని తవ్వుకుంటూ. పాస్ట్ వచ్చేసి ఐదర్ గ్లోరీ డేస్, హ్యాపీ డేస్ కావచ్చు, లేదంటే సాడ్ డేస్ కావచ్చు. ఏవి కూడా ఎక్కువసేపు ఆలోచిస్తూ కూర్చోరు, టైం వేస్ట్ చేయరనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా చేసేది ఏంటంటే ప్రజెంట్లో ఉంటూ ఫ్యూచర్ని ద బెస్ట్గా ప్లాన్ చేస్తూ, ప్రజెంట్ని ఆస్వాదిస్తూ వాళ్ళ లైఫ్ని అయితే లీడ్ చేస్తూ ఉంటారు అనమాట. ఫ్యూచర్ని ప్లాన్ చేస్తూ, ప్రజెంట్ని ఆస్వాదిస్తూ సక్సెస్ఫుల్ లైఫ్ని అయితే లీడ్ చేస్తారు. అంతేగాని అలా జరుగుంటే బాగుండేది, ఇలా జరుగుంటే బాగుండేది అని పాస్ట్ని అయితే తవ్వుకుంటూ టైం అయితే వేస్ట్ చేయరు అనమాట ఈ మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్. నెంబర్ 8, దే డోంట్ మేక్ ద సేమ్ మిస్టేక్స్ ఓవర్ అండ్ ఓవర్. దే యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దేర్ బిహేవియర్ అండ్ లెర్న్ ఫ్రమ్ దేర్ పాస్ట్ మిస్టేక్స్. యాజ్ అ రిజల్ట్, దే డోంట్ కీప్ రిపీటింగ్ దోస్ మిస్టేక్స్ over and over. Instead, they move on and make better decisions in the future. సో ఈ మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ అనేవారు ఒకే మిస్టేక్ మళ్ళీ మళ్ళీ చేయరన్నమాట. ఒకవేళ మిస్టేక్ ఫస్ట్ టైం చేసినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. డెఫినెట్గా దాన్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందంటే మళ్ళీ ఆ మిస్టేక్ని రిపీట్ చేసే విధంగా ఉంచుకోరన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో ఆ మిస్టేక్ని కరెక్ట్ చేసి, దాన్ని యాక్సెప్ట్ చేసి, దాన్ని రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ద బెటర్ డెసిషన్స్ అయితే తీసుకుంటారనమాట. నెంబర్ 9, దే డోంట్ రిసెంట్ అదర్ పీపుల్స్ సక్సెస్. మెంటలీ స్ట్రాంగ్ పీపుల్ కెన్ అప్రిషియేట్ అండ్ సెలబ్రేట్ అదర్ పీపుల్స్ సక్సెస్ ఇన్ లైఫ్. దే డోంట్ గ్రో జెలస్ ఆర్ ఫీల్ చీటెడ్ వెన్ అదర్స్ సర్పాస్ దెమ్. దే రికగ్నైజ్ దట్ సక్సెస్ కమ్స్ విత్ హార్డ్ వర్క్ అండ్ దే ఆర్ విల్లింగ్ టు వర్క్ హార్డ్ ఫర్ దేర్ ఓన్ ఛాన్స్ ఎట్ సక్సెస్. ఈ మెంటలీ స్ట్రాంగ్ పీపుల్ వాళ్ళు ఎప్పుడు కూడా జెలస్ ఫీల్ అవ్వరు, అప్రిషియేట్ చేస్తారు, రికగ్నైజ్ చేస్తారు. అదర్ సక్సెస్ని కూడా వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు సక్సెస్ అనేది ఎంతో హార్డ్ వర్క్తో మాత్రమే సక్సెస్ వస్తుందని వాళ్ళకి తెలుసు. అండ్ అట్ ద సేమ్ టైం దే ఆర్ ఆల్సో రెడీ టు గివ్ దేర్ 100% దేర్ బెస్ట్ అండ్ అచీవ్ ద సక్సెస్ ఇన్ ఫ్యూచర్. Number 10, they don't give up after the first failure. They don't view failure as a reason to give up. Instead, they use failure as an opportunity to grow and improve. They are willing to keep trying until they get it right. ఈ మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ అనేవారు ఒకసారి ఫెయిల్ అయినంత మాత్రాన దే డోంట్ డిసప్పాయింట్ ఆర్ దే డోంట్ గివ్ అప్ దట్. దే నో దట్ ఫెయిల్యూర్ అనేది ఒక రీజన్ కాదు గివ్ అప్ ఇవ్వడానికి అనేది వాళ్ళు చాలా గట్టిగా నమ్ముతారు. ఇన్స్టెడ్ దే కీప్ ట్రయింగ్. ఫెయిల్యూర్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని వాళ్ళు ఇంప్రూవ్ అయ్యి వాళ్ళు అనుకున్నది సాధిస్తారనమాట. దే ఆర్ విల్లింగ్ టు కీప్ ట్రయింగ్ అంటిల్ సక్సెస్ అయ్యే వరకు కూడా ఫెయిల్యూర్ అవ్వడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. ప్లస్ అట్ ద సేమ్ టైం ఫెయిల్యూర్స్ నుంచి లెసన్స్ నేర్చుకుంటూ ముందడుగైతే వేస్తారనమాట. నెంబర్ 11, దే డోంట్ ఫియర్ ఎలోన్ టైమ్. మెంటలీ స్ట్రాంగ్ పీపుల్ కెన్ టాలరేట్ బీయింగ్ ఎలోన్ అండ్ దే డోంట్ ఫియర్ సైలెన్స్. They aren't afraid to be alone with their thoughts and they can use downtime to be productive. They enjoy their own company and aren't dependent on others for companionship. So, ఈ mentally strong people, వాళ్ళ loneliness, they enjoy their self. ఎప్పుడు కూడా భయపడరు ఒంటరిగా ఉండడానికి. ప్లస్ ఆ టైంని ప్రొడక్టివ్గా వాళ్ళు యూజ్ చేసుకుంటారు. వాళ్ళ థాట్స్ని కానీ
వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ని అనలైజ్ చేసుకుంటూ వాళ్ళ కంపెనీని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు తప్ప ఒంటరిని ఎప్పుడు కూడా భయపడరు. అండ్ దే ఫీల్ దట్ దేర్ సెల్ఫ్ ఈజ్ ద బెస్ట్ కంపానియన్షిప్ దెన్ ఎనీవన్ ఎల్స్. Number 12, they don't feel the world owes them anything. They don't feel entitled to things in life. They weren't born with a mentality that others would take care of them or that the world must give them something. Instead, they look for opportunities based on their own merits. ఈ మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ ఒక థింకింగ్ ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కటి ప్రపంచం వాళ్ళకి ఇస్తుందని, లేదంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఏదో చేసుకుంటారు అనే కాకుండా ఎంటైర్లీ దే డిపెండ్ ఆన్ దేర్ ఓన్ మెరిట్స్ అండ్ ఆపర్చునిటీస్ కోసం ఎప్పుడు కూడా వెయిట్ చేసి దాన్ని గ్రాప్ చేసి వాళ్ళకు కావాల్సింది వాళ్ళు సాధించుకుంటారు, వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు. అంతేగాని ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని డేస్ని మాత్రం వేస్ట్ చేసుకుంటూ అది జరిగిపోతుందిలే అవుతుందిలే అనుకుంటూ టైం అయితే వేస్ట్ చేయరనమాట. Every time they look for opportunity and they grab the opportunity and they will give the best and achieve whatever they want in their life. Number 13, they don't expect immediate results. Whether they are working on improving their health or getting a new business off the ground, mentally strong people don't expect immediate results. Instead, they apply their skills and time to the best of their ability and understand that real change takes time. ఈ మెంటలీ స్ట్రాంగ్ పీపుల్ రిజల్ట్స్ అనేవి వెంటనే వస్తాయి. అయ్యో నేను అంత కష్టపడ్డా ఇంత కష్టపడ్డా ఇంకా నాకు రిజల్ట్స్ రావట్లేదు అనే డిసప్పాయింట్తో అయితే ఉండరన్నమాట. రియల్ చేంజ్ అనేది డెఫినెట్గా టైం అయితే తీసుకుంటుంది అనేది వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇవ్వాల్సిన 100% వాళ్ళు ఇస్తూ వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా ద బెస్ట్ ఇచ్చి అట్ ద సేమ్ టైం వాళ్ళు అనుకున్నటువంటి రిజల్ట్ కొంచెం టైం తీసుకుంటుంది అనేది దే నో దట్ డెఫినెట్లీ. అంతేగాని ఇమ్మీడియట్ రిజల్ట్స్ రావట్లేదని డిసప్పాయింట్ మాత్రం అవ్వరు. సో ఐ హోప్ దీస్ 13 థింగ్స్ విల్ హెల్ప్ యూ అండ్ బ్రింగ్ సమ్ సార్ట్ ఆఫ్ పాజిటివ్ చేంజ్ ఇన్ యూ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Subscribe and share if it's helped you and your friends. Thank you very much. See you in the next video.